నమస్తే న్యూస్ ఎట్ 3 డీటెయిల్స్ చూద్దాం. ఓయూ హాస్టళ్లలో సౌకర్యాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని పరిశీలించారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికీ మెస్లు తెరుచుకోకపోవడం, బాత్రూంలలో కనీసం నీళ్ల వసతి కూడా లేకపోవడంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న కోమటిరెడ్డితో మా రిపోర్టర్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఉంటున్న హాస్టల్స్ కానీ వాళ్ళు తింటున్న మెస్లో పరిస్థితులు ప్రత్యక్షంగా పరిశీలించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు సంపత్, ఉత్తమ్ పద్మావతి, గీతారెడ్డి, ఎంపీ ఎంఏ ఖాన్ అందరూ కూడా విద్యార్థులతో మమేకమై ఓయూలో పర్యటించారు. ఒకసారి మనం కోమటిరెడ్డి మొత్తం ఉన్నారు మాట్లాడుతుంది. సార్, మీరు మొత్తం పర్యటించారు, ఓయూ మొత్తం చూశారు, ఏం గమనిస్తారు మరి? 15 మాసాల క్రితం తెలంగాణ ప్రభుత్వం వచ్చిందని అనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక నడుస్తున్నదా లేదా అని అనుమానం. ఎందుకంటే జనరల్ గా జూలై 3rd వీక్ లో మెస్ ఓపెన్ కాలేదు, బాత్రూమ్లలో లోపలికి పోలేని పరిస్థితి, మంచినీళ్ళు లేవు, బాత్రూమ్లలో వాటర్ లేదు. రాష్ట్రంలో యూనివర్సిటీలు ఇప్పటికీ మాకు తెలిసి 11 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లేరు, ఇంక్లూడింగ్ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా నియమించలేదంటే ఇతనికి విద్యార్థుల మీద కానీ ప్రజల మీద కానీ ప్రేమ లేదని తెలిసిపోయింది. అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇక్కడ హాస్టల్స్, మెస్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అవే సమస్యలు అవుతున్నాయి. ఇది మీరు ఈ ప్రశ్న అడుగుడు తప్పు. ఎందుకంటే కేసీఆర్ గారికి మీరు అడగాలి. ఎంతసేపు గత పాలకులు విమర్శించరు. గత పాలకులు మన విద్యారంగాన్ని, మన పేదల్ని, మన తెలంగాణని పట్టించుకుంటలేదని తెలంగాణ తెచ్చుకున్నాం అందరం కొట్లాడి. ఏ ఒక్క ముఖ్యమంత్రి ఉన్నా తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం యూనివర్సిటీలో బిల్డింగ్స్ కట్టేవాడు. ఏ ఒక్క ముఖ్యమంత్రి ఉన్నా ఆయనే కాదు, ఆయన ఏం చేయడం తెలిపోయింది. ఎందుకంటే యూనివర్సిటీ చూసిన తర్వాత ఆయన ఏం చేయడం తెలిపోయింది మాకు. ఏం డిమాండ్, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? సిఎల్పి ఉపనేతగా మీరు విద్యార్థులకు ఏం అభయం ఇస్తారు? నువ్వు ఆంధ్ర పాలకుని తిట్టకుండా 15 మాసాలు అయింది. నీ ప్రత్యేక విధానానికి 4 కోట్లు పెట్టుకోవచ్చు, నీకు రంగురంగుల కార్లకు కోట్లు పెట్టుకోవచ్చు, నీ బస్సులకు కోట్లు పెట్టుకోవచ్చు. 7 కోట్ల బకాయిలు మెస్ బకాయిలు మాఫీ చేయడానికి నీ చేతులు రావట్లేదే. అంటే విద్యార్థులు అంటే, రైతులు అంటే, తెలంగాణ ప్రజలంటే ఇంత అలసైపోయింది. తప్పకుండా విద్యార్థులకు హామీ ఇస్తున్నాం, మీరు చదువు మీద దృష్టి పెట్టండి, మీ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోండి. బంగారు తెలంగాణ ఈయన చేతుల్లో లేదు. అందుకనే చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా అసెంబ్లీలో తప్పకుండా ముఖ్యమంత్రి గారితో తాడో పేడో తెలుసుకుంటాం. అసెంబ్లీలో తెలుసుకుంటాం. అసెంబ్లీ 5 రోజులు 6 రోజులు పెడతాడు. అసెంబ్లీ కాదు, బయట తెలుసుకుంటాం, రోడ్ల మీద తెలుసుకుంటాం. తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడినాం వాళ్ళు అట్లా కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు అయినప్పటికీ కూడా విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టలేదు కేసీఆర్. ఒకప్పుడు ఉద్యమం ఇక్కడ నుంచి ఉవ్వెత్తున లేచింది, కానీ కేసీఆర్కి ఓయూ అంతా కూడా కేసీఆర్కి మద్దతుగా నిలిచిన కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఓయూను పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్ శాసనసభ పక్షం విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.